ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద మన ఇండియా విజయం సాధించిన సందర్భంగా కట్టమైసమ్మ అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ హాజరై అమ్మవారి దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. మరి నిన్న జరిగిన 2020 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా సౌత్ ఆఫ్రికా మీద గెలిచి మరి వరల్డ్ కప్ ని తేవడం అనేది 130 కోట్ల భారతీయులకు కూడా ఎంతో సంతోషాన్ని కలిగించింది. మరి ఆ సంతోషానికి హద్దులు లేవు. చాలా మంది యువత కూడా నిన్నంతా రాత్రంతా పటాకీలు కాలుస్తూ ర్యాలీలలో తిరుగుతూ మరి మన ఇండియన్ ప్లేయర్స్ అందరికీ కూడా మరి ఏ విధంగానైతే వాళ్ళు కష్టపడిన విధానానికి వాళ్ళ ప్రదర్శనకి అందరం కూడా సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. 2007లో మనం 2020 కప్ని మనం దక్కించుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ నిన్న జరిగిన ఫైనల్స్ లో అద్భుతంగా భారతదేశం మన ఇండియా టీం అనేది ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అన్డిఫీటెడ్ గా నిన్న కప్ ని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మా ముషిరాబాద్ నియోజకవర్గంలో సాయి ఆధ్వర్యంలో కూడా ఇండియా గెలిచినట్టయితే 101 కొబ్బరికాయలు దేవుడికి కొడతామని మొక్కడం జరిగింది. అదే విధంగా చాలా మంది యువత కూడా ఇక్కడ చేరుకొని మరి వాళ్ళు ఏ విధంగా అయితే దేవుడిని మొక్కుకున్నారో, ఏ విధంగా అయితే ఇండియా గెలిచి మనందరి పరువు నిలబెట్టినందుకు మేము ప్రత్యేకంగా ఇండియన్ ప్లేయర్స్ అందరికీ కూడా మా సంతోషానికి హద్దు లేవని మీ ద్వారా తెలియజేస్తాం.